నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజని గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, గుంటూరులో జరిగిన అమానవీయమైన సంఘటన, అది వాటర్ ఇష్యూ. అది కాస్త ఆ మహిళను ఇబ్బంది పెట్టి హిజ్రాలతో కొట్టించి వివస్త్రను చేసిన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన ఈరోజు గుంటూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఈ ఘటన జరగడం కంటే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు సత్వరమే రియాక్ట్ కాలేదు అనేది వాస్తవిక విషయం అండి. అంటే ఏదైతే బాధిత మహిళకి అక్కడ ఉండేటటువంటి కార్పొరేటరో మరి అతను ఎవరో ఏంటో అతని స్థాయి మనకు తెలియదు. ఇది గత గవర్నమెంట్ లో వేసినటువంటి రోడ్లు అండి. సిమెంట్ రోడ్లన్నీ గత గవర్నమెంట్ లో వేసేసి ఉన్నాయి. ఆ పక్కనే ఒక పాడుబడ్డ పైప్ లైన్ లాంటిది, అంటే కింద ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మోటార్ వేసుకున్నారట, వాళ్ళు బోర్ వేసుకున్నారట. దాన్ని సిమెంట్ తో పూర్తి చేసినారు. ఒకవేళ అక్కడ బోరు ఉండకూడదు అంటే అది తీసేయండి, అలా ఉంచకూడదు అనాల. బోరు ఇక్కడ ఉండాలి అంటే నాకు 10,000 ఉండాల్సిందే, నాకు 10,000 ఇవ్వాల్సిందే అంటూ గొడవ పడితే ఆ గొడవ కాస్త చిలికి గాలి మీ ఎందుకు ఇవ్వాలి 10,000? మేం 15 ఏళ్ల క్రితం వేయించుకున్న బోర్ కదా, మీకు 15,000 10,000 ఎందుకు ఇవ్వాలి అంటూ జరిగినటువంటి గొడవలో అతనికి బాధిత మహిళకి మధ్య జరిగిన వాగ్వివాదంలో ఆవిడకి చెయ్యి కోసుకుపోయి రక్తం వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఆవిడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. కంప్లైంట్ ఇచ్చి ఇలా 15,000 అడుగుతున్నారండి బోర్ మోటార్ కి, అది మేము వేయించుకున్న మోటార్ అండి, లంచం అడుగుతున్నారు అంటూ మా మీద దాడి చేశారు అంటూ వెళ్ళారు. లంచం అడిగారని చెప్పి ఎవరు వెళ్ళరండి, అదే దారుణం. లంచం అడిగారని లంచం అడిగిన తర్వాత గొడవ జరిగి గాయం అయితే ఆవిడ వెళ్ళింది. ఇదిగోండి నన్ను ఎలా కొట్టి గాయం చేశారు అంటే, ఏమమ్మా అబ్బాయి పోలీస్ స్టేషన్లకి వస్తే ఆర్డర్ తీసుకుంటాడు మీ కంప్లైంట్ లో, వీళ్ళు ఎమ్మెల్సీ చేయించుకోవచ్చుకోండి అని పాపం గౌరవ సిఐ గారు పంపించేసినారు. పోలీస్ స్టేషన్ కి బాధిత మహిళ వచ్చే అక్కడ ఘటన జరిగిందా జరగలేదా ఎంక్వైరీ చేసుకున్నాకే ఎఫ్ఐఆర్ కట్టండి. కానీ జరిగిందా జరగలేదా అనేది బాధిత మహిళ చెప్పిన నోటి మాట మీద ఆధారపడి ఉండండి. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పాలి, ఆ ఏరియా కార్పొరేటర్ చెప్పాలి, ఎవరో ఒక రెఫరెన్స్ ఉంటేనే కేసు కట్టాలి అని తప్పండి. ఆవిడ నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా అనేది మిమ్మల్ని కేసు కట్టమనట్లా. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ని బేస్ చేసుకుని మీరు ఎంక్వైరీ చేయండి. అంతేగాని కంప్లైంట్ ని పక్కన పడేసి రిఫరెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్లు చేస్తామంటే ఇక బాధిత మహిళలందరికీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు సింగపూర్ లో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకదు. అలా దొరకనప్పుడు ఇక కేసులు ఎఫ్ఐఆర్లు అవ్వవా అండి? అంటే ఈ ఘటనలో స్వయంగా ఆవిడ ఎవరండి, గల్లా మాధవి గారు అంటే ఈ సంఘటన బయటకు వచ్చిన వెంటనే మాధవి గారు అతన్ని సస్పెండ్ చేశారుగా. అవునండి, అదే అంటున్నాను. మాధవి గారు అతన్ని సస్పెండ్ చేయడం, లేకపోతే మాధవి గారు సిఏకి ఫోన్ చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకోమని చెప్పడం, మాధవి గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి సిఐ గారు ఎందుకు ఆ కంప్లైంట్ పట్టించుకోవట్లేదట, ఒక మహిళ వివస్త్రం అయిపోతే ఏంటి ఆ సిఐ నిమ్మక నీరెత్తినట్టున్నాడు, ఎవరు చెప్తే చేస్తాడు అతను అంటూ గౌరవ ఎస్పీ గారికి చెప్పడం, హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం, ఇదంతా ఎమ్మెల్యే చేసిందండి. ఎమ్మెల్యే గారికి యాక్ట్ అవ్వాలి కదా. ఒకవేళ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించలేదు అనుకోండి, ఇది తెర మీదకి రాదా అండి? లేకపోతే ఆ కుటుంబ మహిళ ఏదైతే ఉందో ఆవిడ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయండి, ఆ ఇంట్లో పెట్టించుకున్నారు సీసీ కెమెరాలు బయట. ఆ కెమెరా అండర్ లో జరిగింది కాబట్టి ఆ ఘటన ఎవిడెంటరీగా నిర్ధారితమైందండి. లేకపోతే ఆ మహిళ పిచ్చి పట్టి బట్టలు చించుకుందని కూడా రాసేద్దురు, కేసు అలా కూడా క్లోజ్ చేసేస్తారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరా అండర్ లో వీడియో బయటికి రావడం, ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యి సిఐ గారిని, ఎస్పీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని అలర్ట్ చేయడం వల్ల ఇది ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ జరగకపోతే వెళ్ళిన ప్రతి చోట కెమెరాలు ఉండవు కదండి. కెమెరాలు లేని చోటే కదా బాధిత మహిళల్ని అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టేది. మరి బాధిత మహిళ వచ్చినప్పుడు మీరు కంప్లైంట్ తీసుకోరు, ఎమ్మెల్యే రిఫరెన్స్ ఉండాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? నిన్నటి రోజు మీరు చూసుంటారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వచ్చారు. 3 రోజుల తర్వాత మా గుంటూరులో ఇన్సిడెంట్ జరిగినట్టు మాకే తెలియదు. నిన్నటి రోజు అనుకుంటా మధ్యాహ్నం వెంటనే ఆ ఇష్యూ పెట్టగాళ్ళు ఏంటంటే 3 రోజులు అవుతుందండి అన్నారు. 15వ తారీఖు రాత్రి 8 జరిగిన ఘటన 18వ తారీఖు 4-5 అనుకుంటండి వాళ్ళతో కుటుంబ సభ్యులతో ఆ చుట్టుపక్కల గారు వచ్చారు. నేను ఆమెను ఏమీ దూషించలేదండి. 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు వచ్చారేంటమ్మా, మీరు ఎప్పుడు రావాలి? మీరు వచ్చాక కదా ప్రభుత్వం స్పందించాలి. మీరు స్పందించకుండా ముఖ్యమంత్రి స్పందించాక, హోమ్ మినిస్టర్ స్పందించాక
ఎమ్మెల్యే సిఐ సరిగ్గా విధులు నిర్వహించట్లేదు అంటూ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాక అప్పుడు మీరు వచ్చి సోద్యం చూడడానికి వచ్చారా అని కూడా అనలేదులేండి. మీరు ఇప్పుడు వచ్చారేంటి 15వ తారీఖు రావాలి హ్మ్. కదా అంటే ఆవిడని నువ్వెందుకు వచ్చావు అని నన్ను అడుగుతుంది ఏంటండి. నేను మేము ఎందుకు చూసాం. ఆ వచ్చానేంటి, వీడియో నేను చూసాం. వస్తానో రానో మేము ఆ వీడియో చూసాము. రజనీ గారు, మీరు గట్టిగానే క్వశ్చన్ చేశారు. 3 రోజుల తర్వాత వస్తారా మీరు? అండ్ ఒక మహిళకి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు విమెన్ కమిషన్ చైర్పర్సన్‌గా ఉన్న మీరు ఇంత లేట్‌గా వచ్చారేంటి అని మీరు క్వశ్చన్ చేసిన నేపథ్యంలో తన ఆన్సర్ ఎట్లా అనిపించింది? ఏమన్నారు? అంటే నాకేమనిపిస్తుందంటేనమ్మా, ఎమ్మెల్యేను లేకపోతే ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతాడని నేను అనుకున్నాను. అమ్మాయి. ఎందుకంటే వారి ప్రభు పట్టను. కానీ రియాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒక జ్యుడిషియరీ బాడీ లాంటిదమ్మా. ఒక హ్మ్. ఇండిపెండెంట్ బాడీ లాంటిది. ఆవిడ ప్రభుత్వాన్ని నిలదీయాల. ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? ఏంటిది లాండ్ ఆర్డర్? ఇలా అస్తవ్యస్తం అయిపోతుంది. మహిళ మీద దాడులు చేయడం ఏంటి? మహిళ మీద నడి రోడ్డు మీద కర్రతో కొట్టడం ఏంటి? మీ ప్రభుత్వంలో ఉన్న మనిషి చేస్తే ఊరుకుంటానా? ఊరుకునేదే లేదు. ఉపేక్షించేదే లేదు అంటూ ఆవిడ చక్కచక్కడ ఆర్డర్లు ఇచ్చేయాల. లేకపోతే రాష్ట్రం అంతా అల్లకొల్లోలం అయిపోయాక చిట్ట చివరిలో రాత్రి 8ంటికి వచ్చి నువ్వెందుకు వచ్చావు అంటే, అర్రే నేను తెలంగాణ కేసు చేసినప్పుడు అండి, మీరు తెలంగాణ అడ్వకేట్లందరూ ఈ కేసు చేయకూడదు అని స్టాంప్ వేసాక ఆంధ్ర నుంచి ఒక అడ్వకేట్ అక్కడికి వెళ్ళి మీకు విరుద్ధంగా అక్కడ కేసు చేసినప్పుడు మీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ అడ్వకేట్లు నువ్వు ఎందుకు వచ్చావు అని అడగలేదండి. కానీ మా గుంటూరు మా ఇంటి పరిసర ప్రాంతాల్లో తెలిసిందే, ఇక పేపర్లో రావట్లేదు, మీడియాలు కరువు అని అర్థం కాని పరిస్థితుల్లో నేను వెళ్తే నువ్వెందుకు వచ్చావు, నాకు ఇప్పుడే తెలిసింది అనిందండి. అది ఆశ్చర్యం. మీరు అది వాయిస్ కూడా వినిపించాలా. ఆవిడకి ఇప్పుడు తెలియడం ఏంటండి? ఆవిడకి ఎప్పుడో కదా తెలియాలా? అంటే ఎప్పుడో కదా తెలియాలా? 15వ తారీఖు వచ్చేసి అక్కడ సిఐని చేసేసి అక్కడ ఉండే ప్రభుత్వంలో ఉండే వాళ్ళని రియాక్షన్ అవ్వాల్సినటువంటి తీరు, ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యాక మహిళా కమిషన్ రియాక్ట్ అయిందంటే తొందరపడి ఒక ప్రభుత్వం ముందుకు వస్తుంది. కానీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేషనల్ హ్యూమన్ కమిషన్ అండి. నేషనల్ అంటే నేషనల్ మహిళా కమిషన్ ఉంటారు పైన. వాళ్ళందరూ చివాట్లు పెట్టాక వాళ్ళు వచ్చారేమో అన్నట్టుగా ఈవిడ అప్పుడు వచ్చారండి. ఇంకా ఆవిడ చెప్తున్నారు ఆ వీడియోలు డిలీట్ చేసేయాలండి అంటుంది. అంటే మీకు గుర్తుందో లేదో, మణిపూర్ ఘటనలో ఒక మహిళల్ని వ్యవస్థలు చేసి రోడ్డు మీద పరిగెట్టించారని మీరు విన్నారండి? హ్మ్. రాష్ట్రం మొత్తం కూడా చూసింది కదా. అన్ని రాష్ట్రాలు నివ్వెరపోయారు. అయ్యో మణిపూర్ ఘటన అని మనందరం కూడా ఖండించినామండి. కానీ మణిపూర్ని తలపించే విధంగా ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన జరగడం ఏంటి? ఆ వీడియో బయటికి వస్తే దాన్ని డిలీట్ చేపిస్తున్నానని ఈవిడ చెప్పడం ఏంటి? చెప్పేది ఎందుకండి? ఒక ఆర్డర్ ఇష్యూ చేయొచ్చుగా. అసలు ఒకటి మాట్లాడుకుందామండి మనలో మనమాట. ఆ వీడియో బయటికి ఎలా వచ్చి ఉంటదండి? హ్మ్. అంటే నా తల్లి వివస్త్రురాలైపోయింది, నా తల్లి వివస్త్రం అయిన వీడియో మీరు చూడండి అంటూ కొడుకు ఆ వీడియో బయటికి పెడతాడా అండి? కొడుకు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడండి. 3 మార్కుల్లో గ్రూప్ 2 పోయిందట. గ్రూప్ 2 3 మార్కుల్లో పోయిందట. గ్రూప్ 1 కి ట్రై చేస్తున్నాడంట. వైరు పెట్టి నులిమేస్తే ఆ వైరు గీత కూడా తన మెడకు అలాగే చుట్టుకుని ఉందండి. అంత చదువుకున్న బిడ్డ తన తల్లి వివస్త్రమైన వీడియో బయటికి సర్క్యులేట్ చేస్తాడండి? మరి ఎక్కడ వచ్చింది, ఎవరికి ఇచ్చినాడు అంటే పోలీసు వారికి ఇచ్చినాడు కొడుకు. మరి ఎక్కడి నుంచి బయటికి సర్క్యులేట్ అయి ఉంటది? ఒకటి కొడుకైనా చేసి ఉండాలా, లేకపోతే పోలీసు వాళ్ళైనా చేసి ఉండాలా. వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోవాల్సింది. సోషల్ మీడియాలో వీడియోని దయచేసి ఎవరికి షేర్ చేయకండి అంట. ఎందుకు షేర్ చేయకండి? మీకు సెన్స్ లేకపోయినా యూట్యూబ్ ఓడుకుందిగా. ఏదైతే ఆ పరిసర ప్రాంతాల్లో మార్ఫింగ్ చేసేసి బ్లర్ చేసి పెడుతున్నాడు కదా. అంటే ఈ ఘటన కూడా కష్టమయ్యి ఈ వీడియోను సర్క్యులేట్ అడుక్కోవాల్సిన కర్మ మీకేం పట్టింది? మీరు ఒక అథారిటీ కదా. ఒక లెటర్ రిలీజ్ చేయండి. ఆ వీడియోని ఎక్కడా సర్క్యులేట్ చేయొద్దు. ఆ వీడియో మీద యాక్షన్ తీసుకోండి. సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ డిలీట్ కొట్టేయండి అని మీరు నోటి మాటతో కాదు, పెన్ను పేపర్‌తో మంచి మంచి ఆర్డర్‌లు ఇవ్వాల్సింది పోయి వాళ్ళతో సరి సమానంగా హ్మ్. మీరు అక్కడ మాట్లాడడం అది కరెక్ట్ కాదేమోనని నా భావన. అండ్ మరీ ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంబటి గారు కూడా స్పందించారు. ఎప్పుడైతే ఆ వాటర్‌కి సంబంధించి, ఆ బోర్‌కి సంబంధించిన ఇష్యూ వచ్చిందో ఆమె కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్లారు. వాళ్ళు తీసుకోలేదు.
తీసుకోకపోగా ఆమె రిటర్న్ వచ్చేసరికి అక్కడ హిజ్రాలు ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమెపై దాడి చేశారు. తర్వాత వివస్త్రను చేశారు. తర్వాత ఎమ్మెల్యే గారు సస్పెండ్ చేశారు. ఇదంతా చూస్తే ఆ రోజు కేసు తీసుకోకపోవడానికి కారణం కూడా ఎమ్మెల్యే మాధవి గారే. ఇండైరెక్ట్‌గా ఆమె హస్తం అక్కడ ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏం చెప్తారు అసలు? ఆ పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది? అలానే జరిగిందంటారా? జరిగుండొచ్చా? ఏవండి, ప్రతిపక్ష నేతలు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మాటలు నాకు కంపేర్ చేయకండి. రాంబాబు గారు ఇలా మాట్లాడారు, వాళ్ళు ఇలా మాట్లాడారు. నేనేం చెప్తున్నానంటే ఆ మాత్రం ఎమ్మెల్యే కూడా రియాక్ట్ కాకపోతే హ్మ్. ఆ సీన్ అక్కడ దాకా కూడా వచ్చేది కాదు. ప్రతిపక్ష నాయకుడు చెప్తే కేసులు కట్టే పరిస్థితుల్లో వ్యవస్థ ఒక పోలీసోడు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కొద్దో గొప్పో ఆ మహిళా ఎమ్మెల్యే రియాక్ట్ కాబట్టి ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగిందని బయటకు వచ్చింది. ఆవిడే స్వయాన ఏదైతే అధికారుల నెగ్లిజెన్సీ ఉంది, నిర్లక్ష్య ధోరణితో పనిచేస్తున్నారంటూ ఆవిడ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇండైరెక్ట్ గా ఆ అధికారుల మీద వేటు వేయండి అంటూ డైరెక్ట్ గా ఎస్పీకి, హోమ్ మినిస్టర్ కి కూడా కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ ఉండే వాళ్ళ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే తాలూకా మనుషులు అంటారా, ప్రభుత్వంలో ఉండే టీడీపీ మనుషులు అంటారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళని కూడా సస్పెన్షన్ చేసిందంటే కొద్దో గొప్ప ఆవిడ మంచితనం 1% అన్నా ఈ విషయంలో ఉంది అని నేనైతే నమ్ముతున్నానండి. ఈ విషయంలో, ఈ ఘటనలో మిగతాది ఐ నెవర్ కంపేర్ టు ఎనీథింగ్. ఈ విషయంలో ఆవిడ కొద్దో గొప్ప రియాక్ట్ అవ్వబట్టి కనీసం ఇది ఇన్సిడెంట్ జరిగిందని మనకు తెలిసిందండి. హ్మ్. లేకపోతే తెలుసుండేది కాదు అని నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు గుంటూరు సిటీలో నడి రోడ్డు పైన ఒక మహిళను వివస్త్రను చేసి దాడి చేపిచ్చి తోటి మహిళ కూడా అక్కడ ఎవరైతే రమణమూర్తి ఉన్నారో వాళ్ళ సోదరి కూడా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించినప్పుడు అక్కడ ఉన్న తోటి మహిళలే అడ్డుకొని ఆమెకు వస్త్రాలు ఇవ్వడం చూసాం. ఆయన అది ఎవరైతే వెంకటరమణమూర్తి ఉన్నారో ఆయన ధైర్యం ఏంటి? ఆయన ఎవరి అండ చూసుకుని ఒక మహిళ పైన ఇంత దారుణంగా ప్రవర్తించారు? ఒకటండి, ఎవరి అండ చూసుకొని అంటే ప్రభుత్వం అండ చూసుకొని నేను అన్నండి. ప్రభుత్వం చేతగానితనాన్ని చూసుకొని ఇలా చేశారు. ఎందుకంటే రైల్వే కోడూరులో ఘటన మీకు గుర్తుండాలి. ఒక మహిళ చేతిలో కర్ర, అంటే ఒక మహిళని కొట్టడానికి పోలీసోడు చేతిలో కర్ర లాక్కొని నాడి రోడ్డు మీద ఆ మహిళని కొట్టిన దృశ్యం మాకు గుర్తుందండి. హ్మ్. అప్పుడు ఆ వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు నా మీద ఏం తీసుకుంటారు? తీసుకుంటే అతని మీద కూడా తీసుకోవాలి కదా. ఒక దళిత మహిళ, ఒక ఉద్యోగస్తురాల్ని నడి రోడ్డు మీద 10 మంది చూస్తుండగా, హైవే రోడ్ల మీద జనాలు క్రౌడ్ తిరుగుతుండగా పోలీసోడి చేతిలో కర్ర లాక్కొని కొడితేనే మరి అతన్ని అరెస్ట్ చేయలా. మరి మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కేసు పనిచేయలా, న్యూసెన్స్ కేసు పనిచేయలా. దళిత మహిళని కులం పేరు పెట్టి దుర్భాషలాడిన నడి రోడ్డు మీద ఆ సెక్షన్ పనిచేయాల. అక్కడ పనిచేయింది ఇక్కడ పనిచేసిద్దా అండి? 21 సీట్లు ఉన్నోడికే అంత ధైర్యంగా కొడితే ఇన్ని సీట్లు ఉన్నోడిని నేను ఇంకెంత బాగా కొట్టొచ్చు, నేను ఎంత బాగా రియాక్ట్ అవ్వచ్చు? అతనికే స్పందించినప్పుడు నాకు ఎందుకు స్పందిస్తారండి? ఇది ప్రభుత్వం అండ చూసుకొని కాదు, ప్రభుత్వం చేతగానితనాన్ని చూసుకొని చీపిరి పుల్లకు కూడా ధైర్యం వచ్చే పరిస్థితి అయిపోయింది ఈ రోజుల్లో. ఏదైతే పచ్చ మీడియా అంటారా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళంటారా, జనసేన వాళ్ళంటారా, కళ్ళ ముందు జరుగుతున్న తప్పుని వారి అధినాయకులు ప్రశ్నించి వారి మీద యాక్షన్ తీసుకోపోతే ఇలాంటి చర్యలు రానున్న కాలంలో ఎన్నో చూడాల్సి వచ్చిందండి. ఓన్లీ గుంటూరులోనే కాదు, వైసీపీ జిల్లా బద్వేల్లో కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి గారి అనుచరులు ఒక వృద్ధ దంపతులపై దాడి చేయడం, ఆ వృద్ధ మహిళ జాకెట్ చింపివేయడం, ఆమె చాలా ఆవేదనగా బయటకు వచ్చి మాట్లాడడం. ఏం జరుగుతోంది ఏపీలో? అదే అదే చాలా దారుణమైన నరకాసుని కోరలు ఇలా విచ్చలవిడిగా మా ఆంధ్ర రాష్ట్రం మీద పడిపోయినేమో అనుకోవాలండి. అంటే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటది. పెద్దవాళ్ళకి సపరేట్ గా చట్టాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా కొన్ని వెసులుబాట్లు, ఇవన్నీ ఉండే కాలంలో ఈ రోజు వృద్ధ మహిళల మీద కూడా దాడి చేస్తూ ఈ రోజు ఆస్తుల కోసం, భూముల కోసం ఇదేంటి అంటూ ఎమ్మెల్యేల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, స్పందన కంప్లైంట్ల చుట్టూ వాళ్ళు తిరుగుతుంటే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని, న్యాయాన్ని, లేకపోతే రాజ్యాంగాన్ని ఇవన్నీ గౌరవిస్తామంటూ ప్రమాణాలు చేసి వచ్చిన ప్రజా ప్రతినిధులు మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది చాలా ఆశ్చర్యార్థకం అండి. సరే, ఎనీవే, ఇంకా చాలా చూడాల్సి వచ్చిందేమో. ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది కాబట్టి ఈ మధ్యలో గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పరిపాలన వచ్చేస్తే బాగుండు అనిపించేస్తుందండి. ఎందుకంటే రానున్న కాలంలో అసలు మీరైతే కృష్ణబాబు కాలనీ ఘటన చూస్తే 20 నిమిషాలు ఆవిడ ఒంటి మీద బట్టలు కప్పనివని పరిస్థితి నెలకొనిందండి. ఆవిడ్ని అక్కడికక్కడే మూత్రం పోయించేలాగా ఆ మహిళల్ని వివస్త్రులని చేసి ఆ దారుణమైన ఘటన పరిస్థితికి తీసుకొచ్చేసారు. అంటే ఏంటి ఆ ధైర్యం? అంటే మీరిచ్చిన ధైర్యమే.
అవతలోడు రోడ్డు మీద కర్ర తీసుకొని కొడితే చూస్తా ఉండలే? ఆ వాళ్ళు 21 సీట్లోళ్ళబ్బా, మనం ఎన్ని సీట్లోళ్ళం? మనం ఇంకెంత విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు అంటూ వీరతాండవం చేస్తున్న పరిస్థితి అయితే ఉందండి. దీన్ని పూర్తిగా ఖండించాల్సిన బాధ్యత ప్రతిపాదిస్తున్నానండి. మరోపక్క జత్వానీ కేసులో ఆమెకు అన్యాయం జరిగింది. ఆమెను ఇబ్బంది పెట్టారు. వైసీపీకి చెందిన నాయకులు ఇబ్బందులకు గురి చేశారంటూ ఇంతవరకు వార్తలొచ్చిన నేపథ్యంలో ఈరోజు సిఐడి ఆమెనే కక్షపూరితంగానే, వాంటెడ్‌గానే బ్లాక్‌మెయిల్ చేశారు అంటూ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎలా చూడాలిప్పుడు? అదేనండి. మొన్నటి వరకు జిందాల్ గారు ఒక దుర్మార్గుడు. హ్మ్. ఇవాళ రోజు జిందాల్ గారు అదేంటి వ్యాపారవేత్త అయిపోయాడు. మొన్నటి వరకు కాదంబరి జత్వానీ గారు అమాయకురాలని మా బోటి వాళ్ళని కూడా అనుకున్నాం. ఇవాళ రోజు కుక్కల అతని పేరేంటండి? కుక్కల భాస్కర్ అనుకుంటా, అతని పేరు నాకు ఐడియా లేదు. అతనికి సంబంధించిన అకౌంట్ చెక్ చేయగా 2 అకౌంట్లలో విడివిడిగా అకౌంట్లలో 1,32,00,000 ట్రాన్స్ఫర్ అయిందని సిఐడి వాళ్ళు ఎవిడెంటరీగా నిర్ధారించారండి. సో ఇప్పుడు కుక్కల భాస్కర్ గారు చెప్పింది నిజము అని నిర్ధారించింది సిఐడి వాళ్ళు. ఎందుకంటే అబద్ధం అని కూడా చెప్పేయచ్చండి. ఎందుకు చెప్పరంటే దాని మీద అతను మళ్ళీ సిబిఐకి వెళ్తాడు ఒకవేళ ఇక్కడ అభ్యంతరాలు వస్తాయి. ఎందుకంటే అకౌంట్ త్రూ ఎవిడెంటరీ ట్రాన్స్ఫర్ అండి. ఆవిడ తల్లి గారి అకౌంట్ కి ఆవిడ అకౌంట్ కి విడివిడిగా 1,32,00,000 ట్రాన్స్ఫర్ అంటే ఎవిడెంటరీగా చూపించారు. అది సిఐడి వాళ్ళు బయటకు చెప్పారు. ఇప్పుడు మరి కాదంబరి జత్వానీ గారిని మళ్ళీ బొంబాయి నుంచి ఏమైనా తీసుకొస్తారా అంటే యాక్చువల్లీ తప్పు జరిగిందండి. తప్పు జరిగింది. హనీ ట్రాప్ అంటారు కదా, అతన్ని ఆవిడ వల్ల వేసుకుందా, ఆవిడ్ని అతని వల్ల వేసుకున్నాడా అంటే ఆవిడ్ని వల్ల వేసుకునేంత కెపాసిటీ అతనికి లేదేమో. ఎందుకంటే అతనేమి అతిలో ఒక సుందరుడు కాదు, జగదేక వీరుడు కాదు, ఒక ఐఏఎస్ కాదు, ఒక ఐపీఎస్ కాదు. ఒక తను భర్తని ఆ భార్యని కూడా విడాకులు తీసుకున్నాడో విడిగా ఉండడం మరి నాకైతే తెలియదండి. సో అతన్నే ఎందుకు ప్రేమించాలి? బొంబాయి లో ఉండేటటువంటి సినీ నటి అతనిలో ఏంటి క్వాలిఫికేషను అంటే మరి ఒకళ్ళ పైసామే పరమాత్మ హే అంటారు కదా, ఒకళ్ళ డబ్బే క్వాలిఫికేషన్ ఏమో. ఎనివే ఆమె అనుకున్న టార్గెట్ 1,32,00,000 ఈ రోజు ఎవిడెంటరీగా ప్రూవ్ అయింది కాబట్టి మరి దీనికి వారు ఏం సమాధానం చెప్తారో చెప్పుకోవాలండి. ఇప్పుడు కూడా మనమేమి ఆమెని తప్పనట్లేదు. ఆవిడ అందంగా ఉంటే ఇతను ఎందుకు ట్రాప్ లో పడాలి? ఇతను హనీ ట్రాప్ లో పడకుండా స్ట్రిక్ట్ సులేమాన్ లాగా ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేదు? ట్రాప్ లో పడిపోయాడు కాబట్టి నా పుట్లో వేలు పెడితే నేను కుట్టనా అన్నట్టుగా నా ట్రాప్ లో పడ్డావు ఇంతమందిలో నువ్వు, అందుకని 1,32,00,000 ఏమోనండి. రానున్న కాలంలో ఇంకేమేమి విషయాలు బయటకు వస్తాయో మరి. అప్పుడు జిందాల్ గారు దుర్మార్గుడు, ఇప్పుడు వ్యాపారవేత్త, సంబంధాలు ఏంటో అంటే పూటకో మాట గడికో మనిషి అయిపోతున్నారండి మాటలు కూడా. అండ్ మరోపక్క గత 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. విదేశీ టూర్‌లకు వెళ్తున్నారు. లక్షల్లో పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారు. సంపద సృష్టిస్తామని చెబుతోంది కూటమి ప్రభుత్వం. కానీ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో 1వ స్థానంలో ఉన్న ప్లేస్ నుంచి 8వ స్థానానికి పడిపోయింది. మరి వస్తున్న పెట్టుబడులు ఏమయ్యాయి? పరిశ్రమలు ఏమయ్యాయి? కూటమి చెబుతున్న దానికి, నీతి ఆయోగ్ చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదు. ఏంటి పరిస్థితి? ఎలా ఉందంటే స్టేట్ ని నమ్మాలా, సెంట్రల్ ని నమ్మాలి పరిస్థితి అండి. దొందే అనే పరిస్థితుల్లో ఈ రోజు నీతి ఆయోగ్ పూర్వకంగా, ఎందుకంటే కంపేర్ టు ఆల్ స్టేట్ 8వ స్థాయి ఉందని కూడా మనకు తెలుసు కదండి. దేశం మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ 25% పెట్టుబడులు వచ్చింది కేవలం మన రాష్ట్రానికే అంటూ తండ్రి కొడుకులు ఇద్దరూ చెప్తున్న మాటలు నీతి ఆయోగ్ కొట్టిపడేస్తూ మీరు చెప్పింది అబద్ధాలు, బూటకాలు అని. కంపెనీలు ఎందుకు మన రాష్ట్రానికి, అందున అమరావతికి రాజధానికి రావట్లేదు? కంపెనీలు ఎటు వెళ్ళాలనుకుంటున్నాయి? అన్ని వైజాగ్కే వెళ్ళాలనుకుంటున్నాయి. మరి మనం అమరావతి తీసుకొస్తున్నాం. రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కంపెనీలు రావట్లేదు. అయ్యో రాష్ట్రంలో అవునండి, అవునవును అని చెప్పుకోవడానికి చాలా బాగుందండి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తారండి? ముగ్గురు కలిసి వస్తున్నారు. రానున్న 30 ఏళ్ళు ఎరా లోకేష్, రానున్న 30 కలిసి ఉంటామని చెప్పు. 5 ఏళ్లే చెప్తావేంటి? మిగతా 15 ఏళ్ళు కూడా సంబోధిస్తూ అదేదో అనుకుంటున్న తీరుని వాళ్ళు పబ్లిక్ గా పెట్టారు ఎవిడెంటరీగా. అరే అన్న పక్కన ఉండగా, తమ్ముడు ఉండగా, సెంట్రల్ వారితో ఉండగా కూడా జగన్ వస్తారని కంపెనీలు వాళ్ళు భయపడుతున్నారంటే దాని అర్థం జగన్ వస్తాడు అని నమ్మారు, వస్తాడేమోనని భయపడుతున్నారు. అంటే కంపెనీలకి జగన్ ఎందుకు అడ్డుపడతారండి? శ్రీ సిటీకి ఎన్ని కంపెనీలు వచ్చినాయండి? వైజాగ్ ఎన్ని కంపెనీలు వచ్చినాయండి? తర్వాత వీళ్ళు పడుతున్న పాటలు, గూగుల్ డేటా సెంటర్లు, ఇవన్నీ గతంలో ఆయనతో కూర్చొని చర్చలు చేసిన వాళ్లే కదండి. భూమి కూడా ఆయనే చూపించారు కదండి.
అదే రకంగా అనకాపల్లికి తెంచినటువంటి మిఠాల్ స్టీల్ ప్లాంట్ తో గతంలో జగన్ గారు మాట్లాడినారు కదండి. అమరావతికి తీసుకురావచ్చు కదండి ఆ స్టీల్ ప్లాంట్. ఎందుకంటే అనకాపల్లికి వెళ్ళింది. ఎందుకని పల్లెలకి వెళ్తుంది, సిటీలకి రావట్లేదు, రాజధాని కాన్స్టిట్యున్సీకి రావట్లేదు ఏంటండి? గూగుల్ డేటా సెంటర్ లాంటివి ఏదో అదేంటి ఆయన జూమ్ కదా, కుదరట్లేదా? జూమ్ కాల్లో నెట్ అయిపోతుందా? వాళ్ళు ఒప్పుకోవట్లేదా? అరే వాళ్ళు ఎలా అందుకు చోటుకి వెళ్తారు కానీ మనం చెప్పించోడు వాళ్ళు ఎందుకు వస్తారు? రూపాయికి 2 రూపాయలకి భూములు ఇచ్చేస్తారంట. వైజాగ్ లో ఎగురుకుంటూ వాళ్లే వస్తారు, ఎదురు పెట్టుబడులు పెట్టి. మీరు రూపాయికి పావలాకి అమ్మే బళ్ళ అవసరం వాళ్ళది. కంపెనీలో ఇచ్చే డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఖజానాలో నింపండ్రా అంటే రూపాయికి ఇచ్చేస్తాం, 2 రూపాయలకి ఇచ్చేస్తాం అంటూ మీరు మహాగు చెప్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర మీకెంత మాకెంత, మీ వాట ఎంత మా వాట ఎంత, మీ కుప్ప ఎంత మా కుప్ప ఎంత, ఇది వాటాల్లో వేసేసి కాంట్రాక్టులు రాష్ట్రాలు దాటిచ్చేస్తున్నారు అంటూ ఈరోజు అమరావతికి వస్తున్న కాంట్రాక్టులు కూడానండి, మెగా లేకపోతే నవయుగ లేకపోతే ఆర్వీఆర్, ఇవన్నీ కూడా వారి సామాజిక వర్గానికి తినేసి బతికేస్తూ పెంచి పోషించేసుకుంటున్నారు. ఆర్టీఐ వేయండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పనిచేస్తున్నారు. వారు ఎవరెవరికి వాటాలు ఇస్తున్నారు? ఇవే కదా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంతా కాంట్రాక్టుల పేరుతో దొబ్బి తింటున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోతుంది, రివర్స్ టెండరింగ్ వేపిస్తాను, మిమ్మల్ని వదిలేది లేదు. 4,500 పార్లమెంట్ ఖర్చు అయితే ఢిల్లీలో మీకు మాత్రం 10,000, 15,000, 20,000 దుబాయ్ లో కట్టే బుర్జ్ ఖలీఫా లాగా అలా ఉన్నాయి మీ కట్టడాలు. మరి కాంట్రాక్టర్లు వాటాలు మధ్యలో నొక్కేయడం. సో రాష్ట్రం అప్పుల పాలు చేసేస్తుందేమో కూటమి ప్రభుత్వం అనే విధంగా నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మనం అనుకోవాలండి. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఈ విషయాల గురించి మాట్లాడడం లేదు కానీ సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, సభ ఏదైనా గొడ్డల పార్టీ అని, బాబాయ్ అని, తల్లి చెల్లి అంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ రకంగానే కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్న నేపథ్యంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారా? భయపడే ముందస్తుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అభివృద్ధిని ఆపుకోవడం అంటే ఆపడం అంటే అది చాలా పాపం అండి. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే దానికే మొట్టమొదటి నా స్పందన బిగినైందండి. ఎందుకంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, కిడ్నీ బాధితుల గురించి నేను, ఉద్దానం సమస్యల గురించి నేను పోరాడాను అని. పోరాడారు, బానే ఉంది. కానీ వాళ్ళందరి పరిష్కారాన్ని ఇచ్చాడే నీకంటే చిన్నవాడో పెద్దవాడో 7 మెడికల్ కాలేజ్ పక్క రాష్ట్రం. మరి అటువంటి అప్పుడు దాన్ని ఆపాలి అని అనుకోవడం తప్పు కదా. పోనీ మీరు ఆపాలనుకోలేదు, అవతల వాళ్ళు ఆపాలి, ఆ కాంట్రాక్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలంటే కనీసం దాన్ని ప్రశ్నించాలి కదా. మనం పోతుంటే కూడా ప్రశ్నించకుండా నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం తప్పు కదండి. ఈ రోజు రైతుల గుండె ఆగిపోతుంది, బలవంతంగా భూములు తీసుకుంటున్నారు. ఆయన చెప్తారండి అత్తారింటికి దారేదిలో, ఇష్టంగా ఇస్తే తీసుకో, బలవంతంగా లాక్కోవద్దు, అలా ఇస్తే తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది, బలవంతంగా లాక్కుంటే అది దౌర్జన్యం అవుతుంది అంటూ ఆయన డైలాగులు చాలానే వినున్నామండి. నాయకుడు పోరాడకపోగా ఇలాగా కామ్ గా ఉండడం, స్పందించకుండా ఉండడం ఇది కరెక్ట్ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలను కాపాడుకోగలుగుతాం, బలవంతపు భూములు తీసుకోవడాన్ని ఆపగలుగుతాం. లేకపోతే సచివాలయం వ్యవస్థ ఈ రోజు పిల్లలకండి, స్కూల్ కి వెళ్లే పిల్లలకి కూడా ఏదైతే అమ్మఒడి పడే పరిస్థితులు లేదు, అదే మాదిరిగా అక్కడ స్కూల్లో ఫెసిలిటీస్ లేవు, డిజిటల్ బోర్డులు ఆగిపోయినాయి, ఆర్ఓ వాటర్లు రిపేర్ లో ఉన్నాయట. సో నాడు నేడు ముగిసిపోయింది. ఇలా చాలా పథకాలు ఆగిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మారితేనే ప్రజలకి మంచిదేమో, కానీ పాపం కూటమి ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకి మాత్రం ఇబ్బంది అవుతుందండి. కాంట్రాక్టర్లు బాగా తిందాం అనుకునే వాళ్ళని, తిని అరక్కండా తేపులు వచ్చే వాళ్ళకి మాత్రం ప్రభుత్వం మారితే వాళ్ళ పొట్ట కొట్టేసిన వాళ్ళం అయిపోతామండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంతా అమరావతిలో గజం భూమి 2,000 కూడా ఖరీదు లేనిది ఈ రోజు 2 లక్షలు చేసేసినారు. సో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళకి ఇబ్బంది జరుగుతుందేమో, కానీ మారితే పేదవాళ్ళకి మంచి జరిగే పరిస్థితి అని నా ఉద్దేశం అండి. అండ్ మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో జరిగే అవకాశం ఉంది అంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇప్పుడు గత అసెంబ్లీలో మాదిరిగా ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏ రేషియోతో వీళ్ళు సీట్లు పంచుకోబోతున్నారు? మరోపక్క నాదెండ్ల గారు, మనోహర్ గారు చెప్పారు బలాబలాలను బట్టే మేము సీట్లలో పోటీ చేస్తాము అని. ఎలా చూడాలి? ఇది ఒక మైండ్ గేమ్ అనుకోవాలా? అవునండి, నాదెండ్ల మనోహర్ గారికి మాత్రం నేను గట్టిగా కౌంటర్ ఇవ్వదలుచుకున్నానండి. ఆయన ఏమంటున్నారంటే మనం బలం లేని చోట మనం పోటీ చేయొద్దు, ఫ్లెక్సీలు కట్టుకుంటేనో
అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకుంటేనో మన బలం ఉండదు అన్నారండి. అవును. ఫ్లెక్సీలు కట్టే పక్క రాష్ట్రానికి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని మీ పార్టీ అధ్యక్షుడు చెప్పినాడు కదయ్యా. కేవలం ఫ్లెక్సీలు కట్టే ఈ రోజు ఫ్లెక్సీలు కట్టుకొని ఈ రోజు వాళ్ళ బలాబలాలు చూపించట్లా. అవతలోళ్ళు ఇళ్లలోంచి బయటికి రానప్పుడు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేనప్పుడే జనసేనలో పనిచేసేటటువంటి వారి బలాబలాలు చూపించారు. వాళ్ళకి బలం ఉందా లేదనేది ఇప్పుడు మీరు నిర్ధారించక్కర్లా. అవతల వాళ్ళు బయటికి రానప్పుడు, వీళ్ళు పోటీ చేసి సర్వస్వం కోల్పోయినా సరే ధీటుగా నిలబడినప్పుడు ఇంకా కూడా అదే పార్టీకి పని చేస్తూ మీ వెనకాలే చిత్తశుద్ధిగా ఆ నాయకుడి మీద ఉండే నమ్మకంతో ఉన్నప్పుడు వారికి బలం ఉందని నమ్మండి. అంతేగాని 15% ఇస్తాము, మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, ఇచ్చింది తీసుకోవాలి, బలం లేని చోట పోటీ చేయకండి. అన్ని చోట్ల బలం ఉందండి. జనసేనకి బలం లేని చోటే లేదు, అన్ని చోట్ల బలం. తెనాల్లో మీకు బలం లేదు తెలుసా, ఊరంతా అలబడి, అయినా గాని మీ బలం కాబట్టి ఆయనతో కలిసి ఉన్నారు కాబట్టి మీకు బలం లేని చోట కూడా మిమ్మల్ని నెగ్గించింది జనసేన. మీకు బలం లేదు, మీ ఇండివిజువల్ ఇమేజ్ లేదు, మీ సొంతంగా కట్టిన ఒక కట్టడా లేదు, మీ తాతగారి తండ్రుల వారసత్వం లేదు. ఏముంది తెనాల్లో? మళ్ళీ గెలుస్తారా మీరు? ఇప్పుడు నుంచోండి పోటీ చేయండి, మీరు మళ్ళీ గెలుస్తారో చూద్దాం. ఆలపాటి రాజా గారి సీట్ ని మీకు ఇచ్చిన కారణాలు ఏంటి? అక్కడ నుంచుని గెలిచినటువంటి శివకుమార్ గారు మీకు ఇచ్చి మీ మీద పెట్టినటువంటి స్టేట్మెంట్లు ఏంటి? మీ అఫిడవిట్ లోనే మీ మీద ఉన్నటువంటి కేసులు చదివారుగా. మాకు తెలియదు ఆ కేసులు ఆయన చెప్పే వరకు. దాంట్లో అమ్మాయిల విషయంలో కూడా తమరు ప్రబుద్ధులు అని చెప్తున్నాడు ఆయన. మరి అది ఎంతవరకు నిజమో నేను నమ్మనులేండి, ఆయన అయితే చెప్పాడు పాపం. అది ఎవిడెంట్రీ అంటున్నాడు ఆయన మళ్ళీ నిక్కచ్చిగా. ఇది అఫిడవిట్ లో రాసినారు రండి అంటున్నాడు. మీరు అప్పటికే ఒక ముఖ్యమంత్రి గారు తనయుడై ఉండి అప్పట్లోనే మీ మీద అన్ని కేసులు ఉన్నాయంటే, మీరు కేసులు తీపించుకోగల సమర్థత ఉన్నా కూడా ఆ కేసులు నిలబడి అంటే, కేసులు పెట్టిన వాళ్ళు ఎంతటి గట్టి వాళ్ళండి? ఎవరు పెట్టుంటారు మీ మీద? దయచేసి జనసేనలో ఉండేటటువంటి వారి బలాబలాలు మీరు నిర్ధారించకండి. మనకి బలం లేని చోట అనకండి. జనసేనకి అన్ని చోట్ల బలం ఉంది. జనసేన బలంగా ఉండబట్టే ఇళ్లలోంచి బయటికి రాని వాళ్ళని చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. జైల్లో ఆయన ఉన్నప్పుడు స్తంభించిపోయిన పార్టీని ప్రతిస్పందించేలాగా చేసింది గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదండి, జనసేన పార్టీ, జనసేన క్యాడర్. సో మీరు దయచేసి బలం లేదన్న ప్రతిసారి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి అయ్యా, దయచేసి జనసేనకు అన్నిట్లో బలం ఉంది, అన్ని చోట్ల బలం ఉంది. గెలవాలి అంటే పోరాటం చేసే ధైర్యం ఉండాలి. ఓడిపోని గెలవని ముందు పోరాటం చేసే ధైర్యాలకు అతీతంగా జనసేనకు ఉంటది. మీరు తగ్గించకండి. జనసేన లేనిదే కూటమే లేదు, జనసేన లేనిదే బీజేపీ టీడీపీ కలవదు. అటువంటి జనసేన ఉప్మాలో కరివేపాకులాగా వాళ్ళు తీయట్లా, మీరు తీసేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ అన్ని చోట్ల బలోపేతంగానే ఉంది. మీరు ఎన్ని టికెట్లు ఇద్దాం అనుకున్నారో దాని గురించి మాట్లాడండి. బలం లేని చోట మనం పోటీ చేయకూడదు అని పిచ్చి మాటలు మాట్లాడకండి. అన్ని చోట్ల బలంగా ఉంది. అవతల వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు కూడా మనం మాత్రమే బలంగా ఉన్నామని ధైర్యంగా చెప్పుకోవాల్సిన మీరు బలహీనంగా ఉన్నామని చెప్పుకుంటుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ. ఓకే, థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.